చంద్రబాబు హయాంలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్లీరావుతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సమావేశమయ్యాడంటూ టీడీపీ చేసిన ఆరోపణల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖండించింది. తన ఇజ్రాయెల్ పర్యటనలోని ఓ సమావేశానికి బిల్లీరావు వస్తే అప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని, దీనిపై అప్పట్లోనే శాసనసభలో చర్చ జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమాన స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అసెంబ్లీ రికార్డుల రుజువుల్ని ఆయన మీడియా ముందుంచారు. ఇజ్రాయెల్లో అధికారిక సమావేశంలో బిల్లీరావు అన్నటువంటి వ్యక్తి సమావేశంలోకి వచ్చినందుకు ఆనాడే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నిరసన చేయటం కూడా జరిగింది. దాని మీద శాసనసభలోనే చర్చ జరగటం జరిగింది. చంద్రబాబు ఈ విషయాన్ని చర్చకు తీసినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా పొందుపరచబడి ఉన్నాయి. అసలు చంద్రబాబు యూరో లాటరీ కృష్ణమోహన్ తో అంటే ప్రపంచవ్యాప్తంగా మోసగాడైనటువంటి కృష్ణమోహన్ తో సంబంధాలున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దొంగ నోట్లు ముద్రించినటువంటి రామకృష్ణ గౌడుతో కౌగిలించుకొని ఫోటోలు తీయించుకున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. స్టాంపుల కుంభకోణంలో 3 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి కృష్ణ యాదవ్ తో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. బిల్లీరావు అనేటువంటి వ్యక్తి ఆ సమావేశానికి వచ్చినాడే తప్ప ఆ బిల్లీరావు అనేటువంటి వాడికి ఏ రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఏ రకమైనటువంటి ప్రయోజనము చేకూర్చకుండా ఈ రకంగా బిల్లీరావు వచ్చినటువంటి సమావేశంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నిరసన తెలిపిందే తప్ప దానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు బిల్లీరావుతో ఏదో సంబంధాలు ఉన్నాయని, ఈ బిల్లీరావు కృష్ణమోహన్ వీళ్ళందరూ కూడా ఆ దొంగ నోట్ల రామకృష్ణ గౌడు వీళ్ళందరూ కూడా మేము చంద్రబాబుకు విరాళాలు ఇచ్చాము, పార్టీ ఫండ్లు ఇచ్చినాము అని కూడా ప్రకటించడం కూడా జరిగింది. నేరస్తులతో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి తండ్రిని రాజారెడ్డి గారిని హత్య చేసినటువంటి వ్యక్తులను నెల రోజుల పాటు సాక్షాత్తు చంద్రబాబు వాళ్ల ఇంటిలోనే ఆసరా ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆర్థిక నేరస్తులను ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేసి తనకు ప్రయోజనం కలిగించేటువంటి వాళ్లు ఎంత దుర్మార్గులైనా కూడా వాళ్లకందరికీ వత్తాసు పలికినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకే ఈ బిల్లీరావు అనేటువంటి అంతర్జాతీయ మోసగాడికి ఆసరా ఇచ్చి 8,500 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చి కోట్లాది రూపాయల లాభాన్ని పొందినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క నిజ స్వరూపం తెలియాలంటే సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించవలసినటువంటి అవసరం ఉన్నదనని మరొక్క మారు డిమాండ్ చేస్తూ